హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ దుర్గా ఫ్రెండ్. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎంఎస్ వర్డ్ ట్యూటోరియల్ పార్ట్ 3 అయితే చెప్తున్నాను, ఓకేనా. సో మీరు ఇంతకుముందు ఎంఎస్ వర్డ్ ట్యూటోరియల్ పార్ట్ 1 and 2 అయితే చూశారు. సో నేను ఫ్యూచర్లో పార్ట్ 4 కూడా అప్లోడ్ చేస్తాను. సో మీరు అన్ని వీడియోస్ని ఫాలో అయ్యి ఎంఎస్ వర్డ్ అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్. లెట్స్ గో. సో లెట్స్ గో ఫ్రెండ్స్. ఈ పార్ట్ 3లో నేను డిజైన్ అండ్ లేఅవుట్ అయితే మీకు చెప్తానన్నాగా ఫ్రెండ్స్. సో మనం మెనూ బార్లో ఉన్న డిజైన్ మెనూ అయితే చూద్దాం, ఓకేనా. సో డిజైన్ మనం ఓపెన్ చేసి ఏంటంటే మనం తీసుకున్న డాక్యుమెంట్కి డిజైన్స్ అనమాట, నథింగ్ బట్ స్టైల్స్గా, అంటే కలర్ఫుల్గా, నెక్స్ట్ డిఫరెంట్ ఫాంట్స్ అండ్ డిఫరెంట్ థీమ్స్. సో ఇలాంటి సెలెక్ట్ చేసుకోవడం మనకు డిజైనింగ్. సో మన డాక్యుమెంట్ని డిజైన్ చేసుకోవడానికి డిజైన్ అనే మెనూ అయితే యూజ్ అవుతుంది. సో దీనిలో నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి, ఓకేనా. అండ్ థీమ్స్ మీకు నచ్చిన థీమ్ అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు, ఓకేనా. సో అంత వేరియేషన్ అయితే మనకేం కనబడదు, కానీ మీకు నచ్చిన థీమ్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ అక్కడ కలర్ కనబడుతుంది కదా. సో ఆ కలర్ వచ్చేసి నథింగ్ బట్ మనకి థీమ్ యొక్క కలర్ అనమాట. ఆ థీమ్లో ఉన్నది మనకి ఏ కలర్లో ఉండాలన్నది అక్కడైతే కనబడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ దాని పక్కన ఉన్నది ఫాంట్ అనమాట, అది ఏ ఫాంట్లో ఉండాలన్నది. అండ్ నెక్స్ట్ మనకున్నది పారాగ్రాఫ్ స్పేసింగ్ ఫ్రెండ్స్, ఓకేనా. పారాగ్రాఫ్ స్పేసింగ్. సో పారాగ్రాఫ్ స్పేసింగ్ మీకు తెలియాలంటే నేను ఒక పారాగ్రాఫ్లో అయితే మీకు టైప్ చేస్తున్నాను, ఓకేనా. సో దాని ద్వారా ఏంటంటే మనకి పారాగ్రాఫ్ అంటే లైన్కి మధ్యలో మనకి స్పేస్ పెరగడానికి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ పారాగ్రాఫ్ కూడా స్పేసింగ్ అనమాట. సో నేను ఈ నాలుగు పారాగ్రాఫ్స్ లాగా, ఓకేనా. సో స్పేసింగ్ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మీకు కనబడుతుంది కదా. సో స్పేస్ తగ్గుతూ వస్తుంది, పెరుగుతుంది, ఓకేనా. సో ఏ విధంగా అయితే మనకి ఇది ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మీకు నచ్చిన స్పేసింగ్ అయితే మీరు ఇచ్చుకోవచ్చు. అండ్ దాని కింద మనకి ఎఫెక్ట్స్ అని ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్, అయ్యి నథింగ్ బట్ సో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అంటే అసలు పేజీకి వెళ్ళేటప్పుడు ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఉండాలి అవి. నెక్స్ట్ ఆ పక్కన మనకి వచ్చేసి వాటర్ మార్క్ ఫ్రెండ్స్, ఓకేనా. సో చూడండి కింద కాన్ఫిడెన్షియల్, డు నాట్ కాపీ అనే వాటర్ మార్క్ అయితే మీకు కనబడుతుంది కదా ఫ్రెండ్స్. సో అది సో వాటర్ మార్క్స్ ఏమన్నా పెట్టుకోవాలంటే మనకి ఈ విధంగా పెట్టుకోవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ దాని పక్కన ఉన్నది పేజ్ కలర్ ఫ్రెండ్స్, ఓకేనా. సో పేజ్ కలర్ మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ పాపప్ మెనూలో అయితే కనబడట్లేదు, మీకు క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. వీడియోలో సాఫ్ట్వేర్లో. అండ్ నెక్స్ట్ దాని పక్కన ఉన్నది మనకి బార్డర్ ఫ్రెండ్స్, ఓకేనా. సో పేజ్ బార్డర్ చూశారు కదా. సో దాని కలర్ అవన్నీ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్స్ ఉంటాయి. సో సింపుల్గా ఇది ఫ్రెండ్స్ డిజైన్ మెనూలో ఉన్న మనకి ఆప్షన్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి లేఅవుట్ అంటే నథింగ్ బట్ మన పేజ్ లేఅవుట్ ఎట్లా ఉండాలి అంటే సెంటర్గా ఉండాలా, మార్జిన్స్ ఎట్లా ఉండాలి. అండ్ నెక్స్ట్ కాలమ్స్ అంటే మనకి ఏమన్నా సపోజ్ డిఫరెన్సెస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటి కోసం మనకి 2 కాలమ్స్ రాయాల్సి ఉంటుంది. సో అట్లానా, లేదా ల్యాండ్స్కేప్ మోడ్లో ఉండాలా, పోర్ట్రేట్ మోడ్లో ఉండాలా, ఈ విధంగా. సో మనం అది కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సెకండ్ది అయితే చూస్ పోర్ట్రేటా ల్యాండ్స్కేప్ అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి మార్జిన్స్ అయితే ఒకటి ఫస్ట్ది ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సైజ్ ఫ్రెండ్స్ A4 సైజా, A3 సైజా అండ్ అవి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చెప్పే కదా డిఫరెన్సెస్ చేసేటప్పుడు మనకి 2 కాలమ్స్ అయితే రాస్తూ ఉంటాం. సో ఆ విధంగా చేయడానికి అది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకున్నది పేజ్ బ్రేకర్. సో పేజ్ అయితే బ్రేక్ అవుతుంది, ఓకేనా, ఈ విధంగా. అండ్ నెక్స్ట్ మనకి ఉన్నది లైన్ నెంబర్, అంటే మనకి లైన్కి సో పాయింట్స్ ఇచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్. సో ఆ పాయింట్స్ ఇచ్చేటప్పుడు మనకి లైన్కి నెంబరింగ్ ఇవ్వాలంటే అది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఆ పక్కన ఉన్నది మనకి వర్డ్ స్పేసింగ్ అండ్ నెక్స్ట్ లైన్ స్పేసింగ్ ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ విధంగా మనకి లేఅవుట్లో అయితే ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో సింపుల్గా మనకి డిజైన్ మెనూ అండ్ లేఅవుట్ మెనూలో ఉన్న ఆప్షన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్, ఓకేనా. సో చూశారు కదా. సో ఇది వచ్చేసి మనకి ఎంఎస్ వర్డ్ ట్యూటోరియల్ పార్ట్ 3 ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ మనకి ఉన్న రెఫరెన్సెస్ అండ్ మెయిలింగ్, వ్యూ అయితే మనకి ఇంకా మిగిలి ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో మెయిలింగ్ అంటే నథింగ్ బట్ మనకి మెయిల్ సెండ్ చేయడం అండ్ మెయిల్లో మనకు వచ్చేసి ఎన్వలప్, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ఆప్షన్స్ అన్నీ ఆ మెయిలింగ్లో ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో అది మెయిలింగ్ వరకు వచ్చేసి. అండ్ ఫైనల్గా మనకి
నెక్స్ట్ వీడియోలో నేను వచ్చేసి రివ్యూ అండ్ వ్యూ అనే మెయిన్ బార్స్ గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. జై హింద్. స్టే